దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 26-27 వచనాలు ఇలా చెప్తున్నాయి. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహు ఇదే. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాన్ని త్రెప్పగలవాడెవడు? ఈ యొక్క వచనాల ద్వారా మనం గ్రహించేది ఏంటి అంటే, సర్వలోకం గురించి ఆయనే ఆలోచిస్తూ ఉన్నాడట. ఇంకొకరు ఎవరు ఆలోచన చేయట్లా. నేనే ఒక ఆలోచన చేశా, నేను బాహువు చాపా, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, దాన్ని రద్దుపరచగలవాడు ఎవరు? అలాగే నేను బాహువు చాస్తే దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవరు అని. అంటే ఆయన సృష్టికర్త, ఇంకొకరు ఎవరు కూడా ఆయనకి సాటి అయిన వారు లేరు, ఆయన చెప్పిన నిర్ణయాన్ని ఎదిరించగలిగిన వారు లేరు అని ఈ వచనం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం కాబట్టి మనకి ఏమి కొదవ ఉంటుంది? ఆ దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఇబ్బంది ఏమో కానీ ఆశ్రయించితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.